ఫ్రెండ్స్, మన గోపాలపట్నం దగ్గర ఉండే చంద్రనగర్ నుంచి గోపాలపట్నం రావడానికి చాలా ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు దానికోసం సొల్యూషన్ అయితే వచ్చింది. ఆ సొల్యూషన్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు వీడియో చివరిదాకా చూడాలి. మరి చూస్తారా? ఆ సొల్యూషన్ ఏంటో తెలుసుకుంటారా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బ్లాగ్లోకి వెళ్తే మనమైతే ఏం చూడబోతున్నాం అంటే, మన వైజాగ్లో మన సింహాచలం ఉంది కదా, సింహాచలం ద్వారా ఒక సబ్వే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ సబ్వే కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఏంటంటే, మన చంద్రనగర్ ఉంది కదా గోపాలపట్నం అటువైపు, ఆ చంద్రనగర్కి ఇంకా సింహాచలంకి సబ్వే ఉండడం వల్ల చాలా ట్రాఫిక్ అనేది తగ్గుతుంది అండ్ టైం అనేది తగ్గుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ రైల్వే ట్రాక్ ఉండడం వల్ల, ఈ రైల్వే ట్రాక్ ఎప్పుడూ రద్దీగానే ఉండడం వల్ల అక్కడ మనకి ఏంటంటే ఆ డోర్స్ అవి ఓపెన్ అవ్వవు, రైల్వే గేట్స్ ఉన్నాయి కదా, గేట్స్ ఓపెన్ అవ్వవు. దానివల్ల ఏంటంటే చాలా టైం పడుతుంది ట్రావెల్ చేయడానికి, లేదా మనం చుట్టూ తిరుక్కొని రావాలి నరవ రోడ్ నుంచి. సో చాలా లాంగ్ అవుతుందని చెప్పేసి ఈ సబ్వే అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ సబ్వేని చూద్దాం మరి వర్క్స్ ఏదో అవుతున్నాయో. నిన్ననే సగం వర్క్ అయింది, రిమైనింగ్ వర్క్ పెండింగ్ ఉంది. మొత్తం వర్క్ కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వర్క్ కంప్లీట్గా మీకు వీడియో చూపిస్తాను అండ్ ఇప్పుడు కూడా మీకు ఈ వర్క్ ఎలా అవుతుందో చూపిస్తాను అనమాట. లెట్స్ గో ఫ్రెండ్స్, ఇక బ్లాగ్లోకి వెళ్దాం. బ్లాగ్లోకి వెళ్ళి అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో చూసేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. మనమైతే రైల్వే ట్రాక్ వస్తాం. ఈ రైల్వే ట్రాక్ దగ్గర మనకి సబ్వే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ సబ్వే ఏంటో మనం ముందుకెళ్ళి చూద్దాం. దానికన్నా ముందు మనమైతే బాజీ జంక్షన్ నుంచి ఈ రైల్వే ట్రాక్ దాకా వచ్చాం. ఈ రోడ్డు మనకి చంద్రనగర్ దాకా వెళ్తుంది. చంద్రనగర్ నుంచి మనం గోపాలపట్నం వెళ్ళడానికి అంటే బాజీ జంక్షన్ వెళ్ళడానికి రూట్ని మీకు చివరిలో చూపిస్తాను. అయితే ఇక్కడ చూసుకోవచ్చు సబ్వే వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనకి గేట్ అయితే క్లోజ్ చేశారు. అందువల్ల మనం రోడ్డుకి అటువైపు అయితే వెళ్ళాం, అంటే ట్రాక్కి అటువైపు అయితే వెళ్ళాం, నడుచుకుంటూ వెళ్ళాలి. అందుకే నేను ఇక్కడ నుంచి వీడియో కవర్ చేస్తున్నాను. ఇక్కడే సబ్వే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సగం వరకు అంటే ఈ ప్లేస్ వరకు కంప్లీట్ అయింది. ఈ ట్రైన్ వెళ్తుంది చూసారా, ఈ ట్రైన్ కింద కూడా సబ్వే వస్తుంది. అది ఈరోజు కంప్లీట్ చేస్తారు. ఈరోజు అంటే నేను 24 డిసెంబర్ 2023 అని వచ్చాను. ఆ రోజు ఈ రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేస్తారంట. మరి ఈ సబ్వే వర్క్ కంప్లీట్ అవ్వడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఎవరైతే చంద్రనగర్ నుంచి గోపాలపట్నం వస్తున్నారో వాళ్ళకి, ఇంకా నరవ నుంచి వచ్చే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే ఎన్ఐడి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా చంద్రనగర్ నుంచి వచ్చేయచ్చు. మనం చాలా బ్లాగ్స్ చేస్తాం ఈ రోడ్ గురించి. ఈ రోడ్లో ఇంతకుముందు నేను ట్రావెల్ చేసినప్పుడు చాలా టైం పట్టింది ఈ గేట్ ఓపెన్ అవ్వడానికి. చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. కానీ ఇన్నాళ్ళకి ఈ సబ్వే కంప్లీట్ చేయడం చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చాలా పెద్ద క్రేన్ ఉంది. ఇక్కడ ఒక క్రేన్ అండ్ అక్కడ ఒక క్రేన్, 2 క్రేన్లతో వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా చాలా ప్రొక్లైనర్లు ఉన్నాయి, చూస్తున్నారు కదా, వోల్వో ప్రొక్లైనర్ ఉంది అక్కడ. అండ్ అలానే అటుపక్క కూడా జేసీబీలు ఉన్నాయి. అవన్నిటితో వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. అక్కడ తవ్వి అక్కడ సబ్వేని కన్స్ట్రక్ట్ చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, ట్రైన్లు వెళ్తున్నా ఈ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. దానికి మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది. వర్క్ ఎంత ఫాస్ట్గా అవుతుందో. ఎందుకంటే ట్రైన్ ఒక్కసారి ఆగిందంటే చాలామంది ప్రయాణికులు ఆగిపోతారు. ఇంకా గూడ్స్ కూడా ఆగినా వాళ్ళకి చాలా నష్టం వస్తుంది. అలా ఆగకుండా వర్క్ నీకు ఫినిష్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చూస్తున్నారు కదా, చాలా పెద్ద క్రేన్లతో ఈ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇలాంటి వర్క్స్ మన కొత్త బల్స్ దగ్గర ఇంకా మన కంటకాపల్లి దగ్గర చాలా జరిగినాయి. ఆ వర్క్ జరిగేటప్పుడు మీకు చూపించలేకపోయాను, కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వర్క్ నా ఛానల్లో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి వర్క్ ఇంకా చూపిస్తాను. ఇలాంటి డెవలప్మెంట్స్ని ఇంకా మీకు చూపిస్తూనే ఉంటాను. మీకోసం ఇన్ని చూపిస్తున్నా కదా, మరి నా కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారా? షేర్ చేయండి, సబ్స్క్రైబ్స్ పెంచండి. ఇంకా మన ఛానల్ని, మన డెవలప్మెంట్స్ని చాలా బాగా చూపించేద్దాం. ఇప్పుడు చూసుకుంటే అక్కడ ఆ క్రేన్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ హుక్కర్స్ ఉన్నాయి కదా, హుక్కర్స్ని అక్కడ తగిలిస్తున్నారు. తగిలిస్తున్న తర్వాత క్రేన్ దాన్ని లేపి ఎక్కడికి కావాలంటే అక్కడ పడుతుంది. అలా పెట్టడం వల్ల మనుషులకి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే మనుషులు దాన్ని లేపాలంటే ఎంత కష్టపడాలో ఆలోచించండి. చాలా బరువు ఉంటుంది. అదైతే చాలా టన్స్ వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ని లేపాలంటే క్రేనే ఉండాలి, మనుషుల ద్వారా అంటే అవ్వదు. ఎందుకంటే చాలా బరువుని మనుషులు ఎత్తలేరు కాబట్టి. ఆ క్రేన్ ఉండడం వల్ల సింపుల్గా అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతుంది. అది చూసారా ఎలా లేచిందో? అలా లేపి దాన్ని అలా కావాల్సిన ప్లేస్లో పెడతారు. చూడండి ఎలా పెడుతుందో. అది అలా లేచి అలా ముందుకు వెళ్ళి ఆ ప్లేస్లో పెడతారనుకుంటా. ఇలాంటివి జరిగేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా అది పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మనం చూసుకొని ఉండాలి. ఒకవేళ పడిపోయినా మనల్ని మనం రక్షించుకొని ఉండాలి. చూస్తున్నారు కదా, సమ్ టైమ్స్ ఆ రోప్స్ అయితే తెగిపోతూ ఉంటాయి. అలాంటి టైంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చూస్తూ ఉండాలి. అందుకే ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండాలి. ఈ రైట్లో ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. మనం కొంచెం ముందుకు వెళ్ళి ఆ కాంక్రీట్ బ్లాక్ని ఆ క్రేన్ ఎలా లేపిందో చూద్దాం. చూస్తున్నారా రైల్వే ట్రాక్,
ఇక్కడ వర్క్ జరుగుతున్నా కూడా ట్రైన్ అయితే వెళ్తుంది. దానికి మనం చాలా చాలా హ్యాపీ. చూసారు కదా క్రేన్ ఎలా లేపిందో. చాలా వెయిట్ అయితే ఉంటుంది ఆ కాంక్రీట్ బ్లాక్. ఎందుకంటే కాంక్రీట్ నార్మల్గానే వెయిట్ ఉంటుంది అండ్ బ్లాక్లో తేలిన తర్వాత ఇంకా వెయిట్ పెరుగుతుంది. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్ళి చూస్తే మనకి మొత్తం కనబడుతుంది. చూసారు కదా ఎలా కనిపిస్తుందో. ఆ క్రేన్ ఇంకా పైకి లెగచ్చేమో, కానీ అక్కడ వెయిట్ సరిపోతుంది కాబట్టి అక్కడ దాకా లేపారు. చూస్తున్నారు కదా ఇలా వర్క్ జరుగుతుంది. చాలా ఫాస్ట్గా వర్కే జరుగుతుంది. నాకు తెలిసి ఒక 1 day బ్యాక్ ఈ వర్క్ స్టార్ట్ చేసినట్టున్నారు. అప్పటికే సగం వర్క్ అయితే అయింది. రిమైనింగ్ వర్క్ రేపటి కంప్లీట్ అవుతుందంట. మరి కంప్లీట్ అయితే మాత్రం చంద్రనగర్ నుంచి గోపాలపట్నం వెళ్ళే వాళ్ళకి చాలా చాలా హ్యాపీ ఉంటుంది. ఇంకా మనకి అక్కడ అప్రోచ్ రోడ్స్ కూడా కంప్లీట్ అవ్వాలి. అప్రోచ్ రోడ్ అంటే మనకి కొంచెం ముందుకు వెళ్తే కొంచెం రైట్ తీసుకుని వెళ్ళాలి. అంటే మనం బైక్ ఆపన్ చూసారా, బైక్ ఆపన్ దగ్గర నుంచి కొంచెం ముందుకు రావాలన్నమాట. అలా వస్తే అప్రోచ్ రోడ్ అవుతుంది. ఆ రోడ్ కూడా కంప్లీట్ అయితే ఇంకా సింపుల్. అటువైపు చూస్తున్నారు కదా చంద్రనగర్ అనమాట. అదంతా చంద్రనగర్. ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి కొన్ని ఊర్లు వస్తాయి. నరవ కన్నా ముందు కొత్తపల్లి, చాలా చాలా ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లోనే వస్తాయి. ఏమైనా ఊరి పేరు తప్పు చెప్పంటే సారీ. ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ వర్క్ అయితే అలా అవుతుంది. చాలా ఫాస్ట్గా వర్క్ అయితే అవుతుంది. మొత్తం 2 cranes ఉన్నాయి అండ్ టోటల్ మొత్తం ఇక్కడ 8 రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. ఆ 8 రైల్వే ట్రాక్స్ని దాటుకుని మనమైతే ఆ సబ్వే నుంచి వెళ్తాం. మన కన్స్ట్రక్ట్ అయితే ఈ సబ్వే కన్స్ట్రక్ట్ అవడం మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి సింహాచలంకి అటువైపు చంద్రనగర్ ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్ నుంచి ఇటువైపు రావడానికి చాలా ఈజీ అవుతుంది. ఇది కన్స్ట్రక్ట్ చేయడం మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంది. ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్య విషయం, ట్రైన్ చూసారు ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. అలాంటి ట్రైన్ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు రైల్వే ట్రాక్ దాటడం చాలా చాలా ప్రమాదకరం. అక్కడ చూసారా వాళ్ళు రైల్వే ట్రాక్ దాటుదాం అనుకున్న టైంలో ఆ ట్రైన్ అయితే సడన్గా వచ్చింది. మనం సిగ్నల్ని ఫాలో అయ్యి రైల్వే ట్రాక్ని దాటాలి ఒకవేళ మామూలుగా దాటాల్సి వస్తే. కానీ అలా దాటడం మాత్రం సజెస్టబుల్ కాదు. ఆ ముందు బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్కి దాటడం చాలా చాలా మంచిది. ఎందుకంటే ఇలాంటి సమయంలోనే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మీరు మాత్రం అలా చేయకండి. ఇంకా మీకు సబ్వే చూపిస్తాను. ఇదిగోండి ఇదే సబ్వే. ఇలాంటి సబ్వే మనకి మొత్తం ఎక్కడ చంద్రనగర్ రైల్వే స్టార్టింగ్ నుంచి మన సింహాచలం రైల్వే స్టేషన్ దాకా ఉంటుంది. దీన్ని LHS సబ్వే అంటారు. ఎందుకంటే LHS అంటే లిమిటెడ్ హైట్ సబ్వే. ఓన్లీ లిమిటెడ్ హైట్ వెహికల్స్ మాత్రమే ఈ రూట్లోంచి వెళ్ళడానికి అవుతుంది. అంటే మనకి కమర్షియల్ వెహికల్స్ కాకుండా 2 wheelers 4 wheelers వెళ్తాయి. మీరు ముందు చూస్తే ఒక కుక్క కూర్చొని ఉంది. సడన్గా కుక్క అయితే లేచింది. కానీ ట్రక్ డ్రైవర్ చూసుకోకపోతే ఆ కుక్క ప్రాణం పోదును. అలా చాలా ప్రాణాలు పోతూ ఉంటాయి. మనం హైవేలో వెళ్తున్నప్పుడు చాలా కుక్కలు చనిపోయి ఉంటాయి. అందుకే మనం చాలా చాలా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు చూస్తే మనం చంద్రనగర్ రూట్ అంటే రైల్వే ట్రాక్ ఉంది కదా, రైల్వే ట్రాక్ నుంచి గోపాలపట్నం బాజీ జంక్షన్ దాకా వెళ్తాం. ఈ రూట్లో మనం చూసేవి ఏంటంటే మనకి ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది, సబ్వే ఉంటుంది. ఆ సబ్వే చాలా బాగుంటుంది. అక్కడ ట్రైన్ వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరి మనం వెళ్ళేటప్పుడు ట్రైన్ కనిపిస్తుందో లేదో చూడాలి. ఇంకా నేనైతే ఫస్ట్ వచ్చినప్పుడు రైట్కి వెళ్ళిపోయాను, ఎందుకంటే అక్కడ వర్క్ అవుతుంది అనుకుని. కానీ అక్కడ వర్క్ అవ్వట్లేదు, ఆ ప్లేస్లో వర్క్ అవుతుంది. మీకు చూపించే కదా అక్కడే వర్క్ అవుతుంది. మనం వర్క్ ప్లేస్ నుంచి డైరెక్ట్గా బాజీ జంక్షన్ దాకా వస్తాం. అక్కడితో వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాం. చూస్తున్నారు కదా ఇదే మెయిన్ రోడ్ అనమాట మన చంద్రనగర్ వెళ్ళడానికి. చాలా ఇబ్బందిగా ఉండేది ఇంతకుముందు వెళ్ళేటప్పుడు అయితే. ఆ వ్లాగ్ కూడా ఉంది, నేను డిస్క్రిప్షన్లో పెడతాను లేదా ఐకార్డ్లో వస్తుంది. ఆ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది ఇంతకుముందు అక్కడ ట్రాక్ ఎలా ఉండేదో. మినిమం 1/2 hour to 1 hour పడుతుందంట గేట్ ఓపెన్ అవ్వడానికి. ఆలోచించండి ఎంత టైం పడుతుందో అలా వెళ్తే. అందుకే చాలామంది నరవ రోడ్డే యూజ్ చేసి అలా వెళ్ళేవారు, కానీ ఇప్పుడు ఈ రోడ్ కూడా యూజ్ చేసి వెళ్తారు. మనం వెళ్ళేటప్పుడు ట్రైన్ అయితే వెళ్ళింది, వీవ్ అయితే అదిరిపోయింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనమైతే మన బాజీ జంక్షన్ దాకా వచ్చాం. ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోడ్ కూడా మొత్తం పాట్ హోల్స్ ఉన్నాయి అక్కడక్కడ. ఇక్కడైతే మొత్తం పాట్ హోల్స్ ఉన్నాయి. చాలా నాస్టీగా ఉంది రోడ్ అయితే. మళ్ళీ ఈ రోడ్ అయితే కొంచెం బాగానే ఉంది. కొంచెం ముందుకెళ్ళక అక్కడక్కడ పాట్ హోల్స్ ఉన్నాయి. నాకు తెలిసి వన్స్ ఆ సబ్వే కంప్లీట్ అయితే ఈ రోడ్ కూడా వేస్తారేమో. మన గోపాలపట్నం రోడ్స్ కూడా వేశారు. ఒకవైపు వేశారు BRTS రోడ్లో, ఇంకొక వైపు పెండింగ్ ఉన్నాయి. మరి మనమైతే మన చంద్రనగర్ గేట్ దగ్గర నుంచి గోపాలపట్నం దగ్గరలో ఉండే బాజీ జంక్షన్ దాకా వచ్చాం. ఫ్రెండ్స్ మొత్తానికి చూపించాను మీకైతే మన సమాచారం ద్వారా సబ్వే వర్క్ ఎలా అవుతుందో. ఈ వర్క్ మ్యాక్స్ 2 daysలో కంప్లీట్ అయిపోతుంది. రేపటికి అయిపోవచ్చేమో, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు వెనకతల కంటిన్యూస్గా వర్కే జరుగుతుంది అండ్ ఆ వెనకతల క్రెయిన్స్ కూడా ఉన్నాయి. అండ్ మరి ఇప్పుడు ఈ వర్క్ కంప్లీట్ అయితే ఏంటి బెనిఫిట్ అంటే మన చంద్రనగర్ నుంచి సింహాచలం ఈజీగా రావచ్చు. ఇక్కడ టోటల్ 8 tracks దగ్గర ఉన్నాయి. ఆ 8 tracks దాటుకొని రావాలంటే చాలా ఇబ్బంది అండ్ రద్దీగా ఉంటుంది ఈ లైన్. ఈ లైన్లో ఎక్కువ ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఆ రైల్వే గేట్ ఓపెన్ అవ్వడం చాలా టైం పడుతుంది. చాలా ఇబ్బందులు పడేవారు వెళ్ళడానికి. కానీ ఇది కంప్లీట్ అవ్వడం వల్ల వాళ్ళకైతే చాలా ఈజీ అవుతుంది అన్నమాట వెళ్ళడం. నాకైతే చాలా ఆనందంగా ఉంది కంప్లీట్ అవ్వడం.
మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్. అండ్ వీడియో చివరికి వచ్చిన చాలా థ్యాంక్స్. బాయ్, టేక్ కేర్.